గత ప్రభుత్వం 2 విడతలుగా 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేసిన రుణమాఫీ ఒక్కసారి 16,000 కోట్ల రూపాయలు మొదటిసారి, రెండవసారి 12,000 కోట్ల రూపాయలు 10 సంవత్సరాలల్లా 2 విడతలల్లా. ఇప్పుడే రేవంత్ రెడ్డి అన్న మాట మనం విన్నాం, 18,000 కోట్లని మొత్తం కలిపి. ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాట ఇక్కడనే ఉంది. ఇగో ఒక్కసారి 16,000 కోట్ల రూపాయలు మొదటిసారి, రెండవసారి 12,000 కోట్లు. ఎంత అవుతుంది పెద్దన్న? 10 సంవత్సరాలల్లా లాగు తొడుక్కున్న ఏ బుడ్డ పొరగాన్ని అడిగినా 16 + 12 ఎంతరా చిన్న అంటే గట్టిగా చెప్తాడు, 28 అని చెప్తాడు. 16 + 12 ఎంత? 28,000 కోట్లే కదా. మరి ఈ సన్నాసి ముచ్చట్లు కాకపోతే ఈడ ఇంతకు ముందే ఈడ చెప్పిన మాట మీరే వినుర్రి. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు ఆయన రైతు రుణమాఫీ చేసింది 18,000 కోట్ల రూపాయలే. 18,000 కోట్ల రూపాయలే. ఎక్సలెంట్. 18,000 కోట్ల రూపాయలే. ఫ్లాష్ సూపర్. చదువు వచ్చినోడు కీకరకాయ అన్నాడట, చదువు రానోడు కాకరకాయ అన్నాడట. గ్రామాలలో మోటు సామెత అది. చదువు రానోడు నయము చదువు వచ్చినోడు కంటే, చదువు వచ్చినోడు కీకరకాయ అన్నాడట, చదువు రానోడు కాకరకాయ అన్నాడని ఒక ముసలామె చెప్పింది నాకు. ఇలా అట్లా ఉన్నది. ఎరుకున్నోని నువ్వే ముఖ్యమంత్రివే గిన్ని జూట మాటలు గిన్ని అబద్ధాలు చెప్తా ఉంటే, గింత ప్రచారం చేస్తూ ఉంటే, నీ నోటికెంచే 16,000 కోట్లు ఒకసారి, 12,000 కోట్లు ఒకసారి చేసిర్రు. 28,000 కోట్లు ప్రభుత్వం నుంచి రుణమాఫీ జరిగింది రైతులకు అని చెప్పింది మీరే. లేలే తూచ్ అయ్యే తొండి అని చెప్పి మళ్ళా 16,000 కోట్లు 18,000 కోట్లు చేసిండని అబద్ధం ఆడేది మీరే. అందుకే రైతులకు బేజారైపోయారు. మీ దొంగ నాటకాలు చూడలేక ఈ ప్రభుత్వం దిగిపోతే బాగుండు, ఇప్పుడే పడిపోతే బాగుండు, అసలు అవసరమే లేకుండే, పాలిచ్చే బర్రెని విడిచిపెట్టి ఎగదన్నే దునపోతును కట్టేసుకున్నట్టున్నది, ఏదో తుంటను కట్టుకున్నట్టు అయిపోయింది ఇది అని ఫీల్ అవుతూ ఉన్నారు. తుంటను కట్టుకున్నట్టు అయిపోయిందని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నారు గ్రామాలలో.